హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ మౌనిక. చాలామంది పేషెంట్స్ సెవెంత్ మంత్‌లోనే అడుగుతుంటారు. మేడం నాకు నార్మల్ డెలివరీ అయితుందా? నార్మల్ డెలివరీనే చేయండి అని అడుగుతూ ఉంటారు. అయితే నార్మల్ డెలివరీ అయితుందా? సిజేరియన్ అయితుందా? అన్నది అంత ఎర్లీగా గైనకాలజిస్ట్ కూడా చెప్పలేరండి. అది జనరల్‌గా డెలివరీ టైంలో పేషెంట్‌కి పెయిన్స్ వస్తున్న టైంలో గానీ, డెలివరీ డేట్ దగ్గర ఉన్నప్పుడు గానీ, ఆ టైంలో గైనకాలజిస్ట్ పెల్విక్ అసెస్మెంట్ అన్నది చేస్తారు. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ పెల్విస్ అన్నది బేబీ రావడానికి అనువుగా ఉందా అన్నది చూసుకుంటారు. తర్వాత బేబీ సైజ్ ఎంత ఉంది అన్నది కూడా ఎస్టిమేట్ చేస్తారు. సాధారణంగా 2.5 to 3.5 kgs వెయిట్ ఉంటే అది నార్మల్ వెయిట్ రేంజ్ కిందకి వస్తుంది. తర్వాత బేబీ పొజిషన్ ఎలా ఉంది, బేబీ తల కిందికి ఉందా, తల పైకి ఉందా అన్న దాన్ని బట్టి కూడా నార్మల్ డెలివరీ అవుతుందా కాదా అన్నది చెప్తారు. ఇంకా ఉమ్మనీరు ఎంత ఉంది, తర్వాత బేబీ వెల్బీయింగ్ని సిటీజీ అనే టెస్ట్ ద్వారా తెలుసుకుంటారు. సో ఇవన్నీ చూసి పెయిన్స్ వస్తున్న టైంలో కానీ, డెలివరీ డేట్ టైంలో కానీ అసెస్ చేసి ఆ టైంలో నిర్ణయిస్తారు. సో 7వ నెల నుంచే మీరు దాని గురించి ఆలోచించి టెన్షన్ పెట్టుకోవద్దు.